గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనతో పాటు డిఎస్సి క్యాండిడేట్స్ ఉన్నారు. ఆయన మేడం ఎలా అనిపిస్తుందండి డిఎస్సిలో రావడం? అనిపిస్తుంది మేడం. ఏ నియోజకవర్గం నుంచి? సాలూరు నియోజకవర్గం మేడం. అంటే మెగా డిఎస్సిలో ఎన్ని అటెంప్ట్స్ తర్వాత మీరు పాస్ అయ్యారు? ఫస్ట్ అటెంప్ట్ మేడం. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యారు. మీరు అనుకున్నారా సిబిఎన్ రాగానే మెగా డిఎస్సి చేస్తారు, పోస్టులు వస్తాయని? ఖచ్చితంగా సిబిఎన్ అంటే డిఎస్సి అంటే సిబిఎన్ మేడం. అంటే ఎన్ని అటెంప్ట్స్ తర్వాత పాస్ అవ్వడం? మీరు లైక్ ఇంత కష్టపడి లాస్ట్ టైం కూడా మీరు కష్టపడే ఉంటారు, కానీ మెగా డిఎస్సి అన్నది ఒక ఈవెంట్ చేయలేదు కూటమి వైసీపీ ప్రభుత్వం అంటారు. దాని గురించి ఏమంటారు వైసీపీ ప్రభుత్వం? దాని గురించి ఏం లేదు మేడం. అంటే ఈ ఈవెంట్ని మెగా సక్సెస్ చేయడానికి నారా లోకేష్ చేయి చాలా ఉందంటారు. ఆయనకి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యంగ్ లీడర్స్ లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉపాధ్యాయుల రేపటి భవిష్యత్తుకి రథసారథులు కదా మేడం. అందుకు ఉపాధ్యాయ నియామకం బాగా చేశారు మేడం. ఎలా అనిపిస్తుంది మెగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ రావడం? టీచర్ పోస్ట్ అనేది ఉన్నతమైన పోస్ట్ మేడం. ఏ వృత్తిలో కూడా ఇంత పీస్ఫుల్గా ఉండదు. లంచం తీసుకొని పోస్ట్ ఏదన్నా ఉందంటే మన దేశంలో అదొక టీచర్ పోస్టే మేడం. ఇంకా డిఎస్సి అంటేనే సిబిఎన్ గారు గుర్తుకొస్తారు, సిబిఎన్ అంటే డిఎస్సి గుర్తుకొస్తుంది మేడం. ఒక 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక కన్నులో పండగ ఒక వాతావరణం వచ్చిందంటే అది సిబిఎన్ గారి వల్లే, కూటమి ప్రభుత్వం వల్లనే మేడం. నిరుద్యోగులంతా డిఎస్సికి చదివిన టీటీసీ కానీ బీఈడీ కానీ ఒక 7 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళంతా మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వం వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకంతో సిబిఎన్ గారిని గెలిపించారు. అనుకున్న విధంగానే తొలి సంతకమే సిబిఎన్ గారు డిఎస్సి మీద సంతకం చేయడము ఫాస్ట్గా, అంటే ఒక 4-5 నెలల్లోనే డిఎస్సి నియామకాలు అందజేయడానికి ఇంత భారీ ఎత్తున ఉత్సవంలా చేస్తున్నారంటే అది ఐటీ శాఖ మంత్రివర్యులు అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వల్ల సాధ్యమైంది. అతను అనుకుంటే ఏమైనా చేస్తాడు అని నిరూపించాడు మేడం. అంటే మీరు అనుకున్నారా జనరల్గా సిబిఎన్ రాగానే ఫస్ట్ మొదటి సంతకం? అంటే జనరల్గా ఎన్నికల్లో చాలా హామీలు ఇస్తారు, అసలు ఒక పొలిటీషియన్ అన్నాక చాలా హామీలు ఇస్తారు. అంటే సిబిఎన్ రాగానే మొదటి సంతకం డిఎస్సికి చేస్తారని మీరు అనుకున్నారా? అంటే మన రాష్ట్రంలో 2,50,000 మంది టీచర్స్ ఉంటే అందులో 1,98,000 సిబిఎన్ గారు డిఎస్సి వదలడం వల్లే ఉద్యోగాలు వచ్చాయి మేడం. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరంటే సిబిఎన్ గారే. ఆయన చిత్రపటం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను మేడం. నేనైతే ఈ 16,000 మంది కూడా మూకుమ్మడిగా నెక్స్ట్ ఆ 16,000 మంది తరపున ఇంకా ఒక స్టాలిన్ చెప్తారు, స్టాలిన్ సినిమాలో ఉంది కదా డైలాగ్, ఒక వ్యక్తి 5 మంది నన్ను, అలా మేము కూడా ఒక 5 మందిని తయారు చేసుకుంటే సిబిఎన్ గారే ఇంకొక 15 సంవత్సరాల పాటు సీఎంగా ఉంటే ఈ అమరావతి ప్రాంతం కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది మేడం. ఈ మెగా ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసిన సిబిఎన్కి మంత్రి నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో స్కూల్స్ ఉన్నాయి మేడం. అది మెర్జ్ చేయడం వల్ల ఆ సైకో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉద్యోగాలు పోయాయి మేడం. అవి మళ్ళీ మెర్జ్ చేయకుండా ఏ ఊర్లో ఉండే పాఠశాలను అదే ఊర్లోనే కొనసాగిస్తే మాలాంటి మారుమూల ప్రాంతంలో ఇంకా ఉద్యోగాలు సంపాదిస్తానని కోరుకుంటున్నాం మేడం. మా ఊర్లో 38 కుటుంబాలు ఉన్నాయి, 16 మంది టీచర్స్ ఉన్నారు మేడం. మాది రాయచూటి నియోజకవర్గం, గాలివీడు మండలం. అంటే లాస్ట్ టైము వైసీపీ ప్రభుత్వం ఉన్నందుకు ఎందుకు ఇది చేయలేదు అనుకుంటున్నారు డిఎస్సి? ఆయన దగ్గర ఉన్న సలహాదారులు ఆయనకి ఇచ్చిన సలహాలే కొంపలు ముంచినాయి మేడం. ఆయన నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని డిఎస్సి నిరుద్యోగులు చేసి చూపించారు మేడం. ఫైనల్గా ఏమనిపిస్తుంది మెగా డిఎస్సిలో పార్టిసిపేట్ చేయడం? ఈ అనుకున్న కళ తీరింది మేడం. మేము ఎలాగైనా టీచర్ వృత్తిలో చేరాలనుకున్నాం. ఆ కళ నిజం చేసినందుకు ధన్యవాదాలు మేడం నారా లోకేష్ గారికి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎలా అనిపిస్తుంది మెగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ రావడం మీకు? చాలా చాలా సంతోషంగా ఉంది. 1కి 4 జాబులుగా రావడం ఇంకా సంతోషంగా ఉంది. మేము జస్ట్ మిస్ అయినాము లాస్ట్ డిఎస్సి, మళ్ళీ ఇయర్లీ డిఎస్సి అని చెప్పినారు గత ప్రభుత్వం అయితే. మేము దానికోసం వచ్చిన జాబులను కూడా వదులుకొని దీనికోసం వెయిట్ చేసి అలసిపోయాము. తీరా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు చెప్పిన విధంగానే డిఎస్సి వేసి తొందరగా ఫిలప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎన్ని అటెంప్ట్స్ తర్వాత ఈ డిఎస్సిలో వచ్చింది? సెకండ్ అటెంప్ట్ 0.3లో పోయిందండి, మాది జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ర్యాంకర్స్తో. అంటే ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు మేడం? మేము పూతలపట్టు నియోజకవర్గం. అంటే అనుకున్నారా మీరు సిబిఎన్ రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే చేస్తారని అనుకున్నారా మీరు? ఖచ్చితంగా అనుకున్నాం. ఎందుకంటే ప్రతి జాన్వర్లోనూ మనకి వదులుతామని చెప్పిన వాళ్ళు వదలలేదు, కానీ ఇతను రాగానే మొదటి సంతకం పెట్టారు, వదిలారు, ఇచ్చారు. అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. జనరల్గా ప్రతి పొలిటీషియన్ ఏదో ఒక హామీలు ఇస్తారు, రాగానే ఈ హామీ తీరుస్తారని మీరు అనుకున్నారు? అంటే సిబిఎన్ అంటే డిఎస్సి అంటే సిబిఎన్ అని ఒక మాట ఉంది, అది నిజమేనా? నిజమే అండి. పొలిటీషియన్ అంటే చెప్తారు మేడం, ఎన్నో చెప్తున్నారు, కానీ ఇతను చెప్పినలా చేస్తున్నాడు కదా, చేసి చూపిస్తున్నాడు కదా, కాబట్టి మనం అతన్ని తప్పుపట్టడం ఎలా మేడం? కూటమి పాలన ఎలా ఉంది సార్ మీకు? ఆనందంగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అతను చెప్పిందల్లా చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికే చేసేసినాడు.
అంటే లాస్ట్ ప్రభుత్వం గురించి తప్పులు ఎతకడం కన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది మనం చెప్పుకుంటాము. చెప్పండి. అంటే లాస్ట్లో లైక్ సిబిఎన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మేడం. ఈ చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మేడం. మెగా డిఎస్సి అన్నారు కానీ లాస్ట్ ప్రభుత్వము వదలలేకుండా పోయినాడు. అతను ఎందుకు వదలలేదో మాకైతే అర్థం కాలేదు, కానీ సార్ చెప్పిన మొదటి సంతకం నిరూపించుకున్నాడు. ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాడు, చేసేసినాడు. ఇంకా దీనికన్నా ఏం కావాలి మేడం ప్రజలకి? చాలా ఆనందంగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. కంగ్రాచులేషన్స్ ఇన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎలా అనిపిస్తుంది మెగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ రావడం? చాలా సంతోషంగా ఉందండి. ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? మాచల్ నియోజకవర్గం అండి. ఎన్ని అటెంప్ట్స్లో ఈ డిఎస్సి వచ్చింది? ఫస్ట్ అటెంప్ట్ అండి అది. ఓ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ అంటే ప్రిపరేషన్ ఇంత చేసిన తర్వాత కూడా లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి పెట్టకపోవడం కానీ డిఎస్సిలో ఇబ్బందులు కలగడం కానీ ఎలా అనిపిస్తుంది? చాలా టెన్షన్ పడ్డామండి. ఆ టైంలో మనకి డిఎస్సి వస్తుంది అనుకున్నాము, కానీ లాస్ట్ గవర్నమెంట్లో డిఎస్సి రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. అంటే జనరల్గా డిఎస్సి అంటే సిబిఎన్ అంటే పవన్ కళ్యాణ్, సిబిఎన్ అంటే డిఎస్సి అన్న ఒక ఇది ఉండిద్ది, అది నిజమే అంటారా? నిజమేనండి. అనుకున్నారా మీరు సిబిఎన్ రాగానే ఫస్ట్ మొదటి సంతకం మాత్రం దీనికే పెడతారని అనుకున్నారా? ఖచ్చితంగా వస్తుంది అనుకున్నామండి. సిబిఎన్కి నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఈ అవకాశం ఇచ్చారండి. దీనివల్ల నేను భార్యాభర్తలు ఇద్దరు మాకు ఎస్జిటీలుగా సెలెక్ట్ అయ్యామండి. చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో నుంచి కూటమి ప్రభుత్వానికి మేము చాలా రుణపడి ఉన్నాం. మీతో పాటు ఎవరు వచ్చారు? మీ ఫాదర్? మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ ఇంట్లో ఇద్దరికి వచ్చింది డిఎస్సి పొజిషన్? చాలా సంతోషంగా ఉందండి. మా కోడలు కొడుకు ఇద్దరికి వచ్చింది. అయితే మా కోడలకి రీసెంట్గా 14 రోజుల కిందటే డెలివరీ అయింది. అందువల్ల గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. ఆ అమ్మాయి తరపున మా కోడల తరపున నేను వచ్చాను. టోటల్గా మా కుటుంబం ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కూటమి పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? 1.5 year అయింది కూటమి వచ్చి, ఎలా ఉంది కూటమి పాలన? బాగానే ఉందండి, హ్యాపీ. అంటే లాస్ట్ ఇయర్ వైసీపీ హయాంలో అసలు డిఎస్సి లేకపోవడం కానీ చాలా ఇబ్బందులు పెట్టారు టీచర్స్ అందరినీ. దీని గురించి ఏమంటారు? ఆ ఇబ్బంది పడ్డారు. అయితే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా నిరుద్యోగులకి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. తప్పకుండా చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. రాగానే అది నెరవేర్చారు. మా పిల్లలిద్దరు కూడా కష్టపడి చదివి ఇద్దరు కూడా ఉద్యోగాలు సంపాదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్. ఎలా అనిపిస్తుంది మీకు డిఎస్సిలో ఈ టీచర్? ఎన్ని అటెంప్ట్స్లో క్లియర్ చేశారు దీన్ని? ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు. అంటే లాస్ట్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి సరిగా రాకపోవడం కానీ ఏదైనా ఇబ్బందులు ఏదైనా పడ్డారు అప్పుడు నోటిఫికేషన్? అంటే అప్పటికి బీఈడీ అయిపోయింది 2 years 3 years, అప్పుడు ఇంకా రాలేదు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వచ్చింది. ఫస్ట్ ఏ నియోజకవర్గం నుంచి వచ్చింది? మేము గుంటూరు ఈస్ట్. అంటే అనుకున్నారా మీరు సిబిఎన్ రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతారు, 150 daysలో కంప్లీట్ చేసి నోటిఫికేషన్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ లెటర్ వరకు 150 daysలో కంప్లీట్ చేసి ఇన్ని కేసెస్ పెట్టిన ఇష్యూస్ మీద క్లియర్ చేసి మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇంత అంగరంగ వైభవంగా చేస్తారని అనుకున్నారు? ఎగ్జామ్ అటెంప్ట్ అంటే ఎగ్జామ్ జరిగిపోయింది కదా, అంటే మనకి ఎన్ని స్ట్రైక్స్ అట్లా వచ్చినా అప్పుడు అనిపించింది అయిపోతుందని. ఇంకా వెళ్దాం బాబాయ్. మీతో పాటు ఎవరు వచ్చారు? మా బాబాయ్ వచ్చి. బాబాయ్ వచ్చి. ఎలా అనిపిస్తుంది సార్ ఇలా ఈ మెగా డిఎస్సిలో ఆ పాపకు రావడం? చాలా సంతోషంగా ఉన్నాం. మామూలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే అనుకున్నారు డిఎస్పీ కంపల్సరీ పెడతారని. అది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది మీకు? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన నారా లోకేష్కి, సిబిఎన్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ థ్యాంక్స్ బాస్. ఎలా అనిపిస్తుంది మెగా డిఎస్సిలో టీచర్ పొజిషన్ రావడం? చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పటి నుంచో మేము వెయిట్ చేస్తున్నాము డిఎస్సి నోటిఫికేషన్ కోసం. గవర్నమెంట్ ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎన్ని అటెంప్ట్స్లో వచ్చింది మెగా? ఫస్ట్ అటెంప్ట్ అండి. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి రాలేదు, ఈ ప్రభుత్వంలో వచ్చింది, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా హ్యాపీగా ఉందండి. మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అంటే అనుకున్నారా మెగా డిఎస్సి రాగానే ఫస్ట్ సిబిఎన్ ఫస్ట్ మెగా డిఎస్సి ఇదే సంతకం పెడతారని అనుకున్నారా? కంపల్సరీ అనుకున్నామండి. ఇచ్చిన మాట మీద నిలబడతారనే నమ్మకంతోనే ఉన్నాము. అలానే చదువుకున్నాము, సక్సెస్ అయ్యాము. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేస్తున్న నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మీతో పాటు ఎవరు?
మా నాన్నగారు. ఎలా అనిపిస్తుందండి మీకు ఈవెంట్ రావడం? పూర్తి హ్యాపీ అండి. మా సిబిఎన్ గారు చేతుల మీదుగా మా అమ్మాయి జాబ్ తీసుకోవటం మంచిగా హ్యాపీ. ఎందుకంటే అసలు డిఎస్సి రూపశిల్పే సిబిఎన్ అంటే దాదాపు ఆయన దీంతో కూడా కలుపుకుంటే ఆయన దగ్గర 1,90,000 చిల్లర వేలు పోస్టింగ్లు ఇచ్చాడు. ఆ గవర్నమెంట్లో మాత్రమే బడుగు బలహీన వర్గాలకి బీసీ పిల్లలకందరికి కూడా చదువుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా టీచర్ జాబ్ రావడానికి ఆయనే ప్రధాన కారకుడు. ఎందుకంటే ఆ డిఎస్సి రూపకల్పన ఆయనే. ఆ డిఎస్సిని నిర్వర్తించడం కానీ దాన్ని పర్టికులర్గా చదువుకున్న వాళ్ళకి గట్టిగా కష్టపడిన వాళ్ళందరికీ కూడా జాబు సింగిల్ నయా పైసా లేకుండా జాబు ఇవ్వటం అనేది అది ఒక పేద కుటుంబాలకి అది ఒక ఇప్పుడు మా అమ్మాయికి జాబ్ వచ్చింది. మా అమ్మాయి ఆల్మోస్ట్ మాది 50 సంవత్సరాలు వచ్చేసింది. మా పని అయిపోయినట్టు. ఆ అమ్మాయికి తర్వాత ఆ అమ్మాయికి లైఫ్కి ఆ అమ్మాయి పుట్టబోయే పిల్లలకి అది ఒక రూట్ మ్యాప్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఏ ఎడ్యుకేషన్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు గైడ్ చేయగలరు. నేను ఆటో కార్మికుడిని. మేము పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. మా పద్మశాలి కమ్యూనిటీలో నాతో పాటు చదువుకున్న వాళ్ళు 25 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి సిబిఎన్ టైంలోనే వచ్చింది జాబ్. యంగ్ లీడర్స్ లైక్ నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఎలా చేస్తున్నారు? సూపర్. ఇంకా అసలు దానికి క్వశ్చన్ చేయడానికి కూడా ఏం లేదు. చేశారంటే వాళ్ళకేం తెలియనట్టు లెక్క. ఎలా అనిపిస్తుంది మెగా డిఎస్సి క్యాండిడేట్గా టీచర్ పోస్ట్ రావడం మీకు? నమస్తే అండి. ముఖ్యమంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు అండ్ నమస్కారాలు, పాదాభివందనాలు. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది జీవితాలు ప్రసాదించినట్టే మేమైతే ఒక వరంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి రావడం ఇంకా హ్యాపీ. అతని చేతుల మీదుగా అంటే ఇంకా అది అదృష్టమని ఫీల్ అవుతున్నాం. ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? బొబ్బిలి నియోజకవర్గం నుంచి వచ్చాము. అంటే ఇది ఫస్ట్ అటెంప్ట్, ఎన్ని అటెంప్ట్స్ తర్వాత ఇది వచ్చింది మీకు? 2018లో ఒకసారి, ఇది సెకండ్ అటెంప్ట్. అంటే లాస్ట్ ప్రభుత్వంలో డిఎస్సి పెట్టకపోవడం కారణం వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు కలిగినాయా? అంటే ఏం లేదండి, పర్లేదు. అది రాదు, లేట్ అయ్యింది. 7 years తర్వాత ఇది తీశారు. దీనికంటే ముందు గ్రూప్ 2 తీయడం వల్ల మేము గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చాక ఇది కూడా వదలలేదండి. అది రాసిన వెంటనే ఇది ఇచ్చాక ఇది కూడా రాసేసాం. వెంటనే ఇందులో అటెంప్ట్లో వచ్చింది. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్ అంటారు. అది నిజం అంటారు? 100%. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది మీకు? ఎక్సలెంట్. చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్, హ్యాపీ. ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేస్తున్న నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలండి. చాలా కుటుంబాలు ఇక్కడ, మేమే కాదు, మాతో మా పేరెంట్స్ ఇలానే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? హలో. హాయ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది లైఫ్లు నిలబడిన రోజు ఇవాళ. మా లైఫ్లో మర్చిపోలేని శుభదినము. దానికి తోడు నేరుగా సీఎం గారి చేతుల మీద తీసుకోవడం, ఆయన డైరెక్ట్గా చూడటం మాకు మరపురాని, మా లైఫ్లో మరపురాని రోజు ఇది. ఏ నియోజకవర్గం నుంచి వస్తున్నారు? గుంటూరు అండి, గుంటూరు. అంటే ఫస్ట్ అనుకున్నారా సిబిఎన్ రాగానే ఫస్ట్ సంతకం డిఎస్సికి, మెగా డిఎస్సికి పెడతారని? ఖచ్చితంగా మేడం అనుకున్నాము. బాబొచ్చే జాబ్ వచ్చే అనేటువంటి నానుడిని మరోసారి నిజం చేశారు. మేము ఆయన ప్రభుత్వం వస్తేనే మాకు వస్తారు మేము డిసైడ్ అయి ఉన్నాము. 7 సంవత్సరాల నుంచి మేము చేసిన నిరీక్షణ ఇప్పుడు ఫలించింది. అంటే సిబిఎన్కి, నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలండి. లోకేష్ గారు ఇప్పుడు దాదాపు మాకు తెలిసినంత వరకు 76 కేసులు పడినాయి అంటే ఇక్కడ ఆ 76 కేసులు అధిగమించుకుంటూ అన్ని కొట్టేయించుకుంటూ అన్నిటికీ రెడీగా, కేసులకు సమాధానం రెడీగా ఉండి కొట్టేయించుకుంటూ చాలా త్వరలో అతి తొందరగా డిఎస్సి చరిత్రలోనే 4 నెలల్లో పోస్టింగ్ ఇచ్చిన డిఎస్సి ఇదేనంటండి. అది మా అదృష్టం. 4 నెలల్లోనే మా చేతికి జాబ్లు ఇచ్చే ఎక్స్ట్రాడినరీ కరికులం చేసి వర్క్ చేసిన అతనికి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటామండి లోకేష్ గారికి. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పొజిషన్. మేడం ఎలా అనిపిస్తుంది మెగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ రావడం? చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఫాస్ట్గా ప్రాసెస్ అనేది అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇస్తారు, బట్ ఇంతకుముందు డిఎస్సీలతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. మేమే కాదు 16,000 మంది క్యాండిడేట్లే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్తో సహా అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఈ గవర్నమెంట్కి, ఈ కూటమి ప్రభుత్వానికి మేము మా జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే మా ఉద్యోగ బాధ్యతను కూడా చాలా జాగ్రత్తగా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన నారా లోకేష్ గారికి. థ్యాంక్ యూ మేడం. అనుకున్నారా మీరు ఫస్ట్ సంతకం డిఎస్సి ఇదే చేస్తారు సిబిఎన్? అనుకున్నాం, కంపల్సరీ ఇస్తారని మాకు ఉంది. అందుకే మేము ఫస్ట్ నుంచి 2 years 3 years నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకు కంపల్సరీ డిఎస్సి ఇస్తారని మేము అనుకున్నాము. అందుకే
ప్రిపేర్ అవుతూ ప్రిపరేషన్లోనే ఉన్నాము. ఈరోజు మాకు ఈ అపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీతో పాటు ఎవరు వచ్చారండి? మా ఫాదర్ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి మెగా డిఎస్సిలో మీ అమ్మాయికి పోస్ట్ రావడం? ఈ రాజధానిలో మా అమ్మాయికి ఒక అమ్మాయి పొలం ఉంది. పోయిన కూటమి బాగోలేదు మాకు, పోయిన ప్రభుత్వం బాగోలా, పోయిన ప్రభుత్వం బాగోలా, ఈ ప్రభుత్వం బాగుంది. మా పొలాల రేట్లు కూడా వచ్చినాయి, మా అమ్మాయికి జాబ్ వచ్చింది. కూటమి పరిపాలన ఎలా ఉంది మీకు? బాగా ఉంది, మాకు బాగుంది. ఇక్కడ బాగా పనులు చేస్తున్నారు, మాకు కూడా ఉపయోగకరంగా ఉంది. రైతులు మేము అది వరకు పొలాలు ఇచ్చాము, దీనికి పొలాలు ఇచ్చారు. అమరావతి కోసం పొలాలు ఇచ్చాము. మా పిల్లలకి రేట్లు కూడా పొలాలకు రేట్లు వచ్చినాయి బాగా. నారా లోకేష్కి ఏం చెప్పాలనుకుంటారు? ఇంకేం చెప్తామండి, చాలా ఆయన రుణం మేము తీర్చుకోలేము. మాకు మా పిల్లలకి కూడా మంచి చేశాడు, అది వాళ్ళ నాన్న కూడా మంచి చేశాడు. జీవితాంతం రుణపడి ఉంటాం ఈ గవర్నమెంట్కి, మేము మా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. పొలాలు ఉన్నాయి కదా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మెగా డిఎస్సి ఈవెంట్లో సిబిఎన్ ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉందని టీచర్ క్యాండిడేట్స్ చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని క్యాండిడేట్స్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.